అమ్మాయి ఉండేది. మాధవి చాలా మంచితనం ఉన్న అమ్మాయి. ఎవరైనా తన దగ్గరకు వచ్చి సహాయమడిగితే తనకు చేతనైనంత చేసేది. ఎవరైనా బాధలో ఉంటే వాళ్ల బాధ తనదిగా భావించేది. ఎవరైనా తనను పట్టించుకోకపోయినా వాళ్లకు ఏదో సమస్య ఉండి ఉంటుంది అని తన మనసునే ఓదార్చుకునేది. ఆమె జీవితంలో ఒక పెద్ద సమస్య మాత్రం ఉంది. తన విలువను తాను ఎప్పుడూ గుర్తించేది కాదు. తనను గౌరవించని వాళ్ల దగ్గర కూడా తన ప్రేమను, సమయాన్ని, శ్రద్ధను ఇస్తూనే ఉండేది. ఒకరోజు ఆమె స్నేహితురాలు లత అడిగింది, మాధవి, నువ్వు అందరికోసం ఇంత చేస్తావు, వాళ్లు నీకోసం ఏం చేస్తున్నారు? మాధవి నవ్వుతూ, మనుషుల మధ్య లెక్కలు పెట్టుకోకూడదు లత. లత మౌనంగా ఉండిపోయింది. కాని ఆమెకు తెలుసు, మాధవి మంచితనాన్ని కొంతమంది తమ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారని. మొదటి సంఘటన మాధవి పనిచేసే కార్యాలయంలో ఆమెతో పాటు స్వాతి అనే అమ్మాయి ఉండేది. స్వాతికి ఏ పని వచ్చినా, మాధవి, నువ్వు కొంచెం చేస్తావా? మాధవి, ఈ ఫైల్ టైప్ చేస్తావా? మాధవి, నాకు టైం లేదు, నువ్వు చూసుకో. మాధవి ఎప్పుడూ లేదు అనేది కాదు. ఒకరోజు స్వాతి తన పని మొత్తం మాధవికి అప్పగించింది. నాకు చాలా అత్యవసర పని ఉంది, నువ్వే చేసెయ్యి. మాధవి రాత్రి వరకు కూర్చుని పని పూర్తి చేసింది. మరుసటి రోజు బాస్ అందరి ముందు స్వాతిని అభినందించాడు. చాలా బాగా చేశావు స్వాతి. మాధవి పక్కనే నిలబడి ఉంది. ఆమె చేసిన పని గురించి ఒక్క మాట కూడా రాలేదు. స్వాతి మాత్రం నవ్వుతూ, థాంక్యూ సార్. మాధవి ముఖంలో చిరునవ్వు ఉన్నా మనసులో చిన్న బాధ మొదలైంది. ఆ రోజు ఇంటికి వెళ్లిన తర్వాత అద్దం ముందు నిలబడి తనను తాను అడిగింది, నేను చేస్తున్నది సహాయమా, లేక నన్ను నేను మర్చిపోవడమా? ఇంట్లో కూడా అదే పరిస్థితి. మాధవికి ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరు కిరణ్. చిన్నప్పటినుంచి మాధవి తమ్ముడిని చాలా ప్రేమగా చూసుకుంది. అతని చదువు కోసం తనకు నచ్చిన ఎన్నో విషయాలు వదులుకుంది. తన దగ్గర ఉన్న డబ్బుతో అతని ఫీజు కట్టింది. అతను ఉద్యోగం పొందిన తర్వాత, అక్కా, నువ్వు నాకు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోను అని చెప్పేవాడటం మాత్రం నీకు నువ్వు చేసుకునే అన్యాయం. మాధవి మౌనంగా విన్నది. లత మళ్లీ చెప్పింది, నీ విలువ తెలియని చోట నీ ప్రేమను నిరూపించుకోవడానికి ప్రయత్నించకు. నీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తు చేసుకునే వాళ్లకోసం నీ జీవితమంతా ఖర్చు చేయి. ఒక కొత్త నిర్ణయం ఆ రోజు నుంచి మాధవి మారడం మొదలుపెట్టింది. కాని ఆమె చెడ్డ మనిషిగా మారలేదు. ఎవరినీ ద్వేషించలేదు. ఎవరినీ అవమానించలేదు. కేవలం తనకు తాను విలువ ఇవ్వడం నేర్చుకుంది. ఆఫీస్లో స్వాతి మళ్లీ తన పని మాధవికి ఇచ్చింది. మాధవి, ఇది నువ్వు చేసేయి. మాధవి ప్రశాంతంగా, క్షమించు స్వాతి, అది నీ పని, నేను నా పని పూర్తి చెయ్యాలి. స్వాతి ఆశ్చర్యంగా చూసింది. ఇంతకుముందు చేసేదానివి కదా? అవును, కాని ఇప్పుడు నా సమయానికి కూడా విలువ ఉందని తెలుసుకున్నాను. స్వాతి ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు మాధవికి తనలో ఒక కొత్త ధైర్యం కనిపించింది. తమ్ముడితో మరోసారి కొన్ని రోజుల తర్వాత కిరణ్ మళ్లీ ఫోన్ చేశాడు. అక్కా, ఒక సహాయం కావాలి. మాధవి ప్రశాంతంగా అడిగింది. ఏమైంది? కొంత డబ్బు అవసరం, మాధవి అంది. ఈసారి నా దగ్గర సాధ్యం కాదు తమ్ముడు. కిరణ్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. అక్కా, నువ్వు మారిపోయావు. మాధవి బాధపడలేదు. అవును తమ్ముడు, నేను మారాను. కాని నీమీద ప్రేమ మాత్రం మారలేదు. నా జీవితంలో నీకు స్థానముంది. కాని నా జీవితమంతా నీ అవసరాల కోసం కాదు. కిరణ్ ఏమీ మాట్లాడలేదు. మాధవి ఆమెకు ఒక విషయం అర్థమైంది. లేదు అని చెప్పడమంటే ప్రేమ లేకపోవడం కాదు. కొన్నిసార్లు మనల్ని మనం కాపాడుకోవడమే నిజమైన అవసరం. అసలు పరీక్ష కొన్ని నెలల తర్వాత మాధవికి ఉద్యోగంలో మంచి అవకాశం వచ్చింది. ఆమెను మరో నగరంలోని పెద్ద ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. ఆమె ఎంతో సంతోషించింది. కాని కొంతమంది బంధువులు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఇక్కడే ఉండిపో. అమ్మను వదిలి వెళ్లడం మంచిది కాదు. నీకు అంత పెద్ద ఉద్యోగం అవసరమా అని మాట్లాడారు. మాధవి మళ్లీ పాత మాధవిలా అయిపోవాలనిపించింది. అందరి మాట వినాలి అనిపించింది. కాని లత చెప్పిన మాట గుర్తొచ్చింది. నీ జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని, నీ జీవితాన్ని జీవించని వాళ్ల చేతుల్లో పెట్టకు. మాధవి తన నిర్ణయం తీసుకుంది. ఆమె కొత్త ఉద్యోగానికి వెళ్ళింది. అక్కా, నన్ను క్షమించు. మాధవి అతన్ని చూసి నవ్వింది. నిన్ను క్షమించడానికి నేను ఎప్పుడూ కోపంగా లేను తమ్ముడూ. కాని ఒక విషయం మాత్రం గుర్తుంచుకో. మనుషులను ప్రేమించాలి. కాని వాళ్ల ప్రేమ కోసం మన గౌరవాన్ని కోల్పోవద్దు. కిరణ్ కళ్లలో నీళ్లు వచ్చాయి. అక్కా, ఇప్పుడు అర్థమైంది. చివరి సంఘటన కొన్ని సంవత్సరాల తర్వాత మాధవి తన ఊరికి తిరిగి వచ్చింది. ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ గౌరవంగా పలకరించారు. ఎప్పుడో ఆమెను చిన్నచూపు చూసిన వాళ్లు కూడా
మాధవి ఎంత ఎదిగిపోయింది అని మాట్లాడుకున్నారు. కాని మాధవికి ఆ మాటల్లో గర్వం లేదు. ఆమెకు గుర్తొచ్చింది అప్పుడు తనను పట్టించుకోని వాళ్లకోసం తాను ఎంతగా బాధపడేదో, తనను గుర్తు చేసుకోని వాళ్ల ఫోన్ కోసం ఎంతసేపు ఎదురుచూసేదో, తన విలువను గుర్తించని చోట తనను తాను. ఎందుకంటే విలువలేని చోట నిలబడకు, విలువ ఇచ్చే చోటే నీ మనసును ఉంచు. నీ మంచితనాన్ని ఎవరో ఉపయోగించుకుంటున్నారని నువ్వు చెడ్డవాడిగా మారాల్సిన అవసరం లేదు. నీ హృదయం మంచిదిగానే ఉండాలి. కాని నీ మంచితనానికి హద్దులు ఉండాలి. ఎందుకంటే నిన్ను నువ్వు గౌరవించుకోవడం స్వార్థం కాదు.